హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో దహి వడ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు వరకు సాయి మినపప్పు తీసుకున్నాను. ఇది 4 అవర్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఈ విధంగా రుబ్బుకోవాలి. కొద్దిగా అంటే వాటర్ అనేది యాడ్ చేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత తిని సోడా కొద్దిగా అలాగే సాల్ట్ వేసుకుని మీకు చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే నేను ఇందులో బియ్యం పిండి కానీ ఎటువంటి రవ్వ కూడా యాడ్ చేయకుండా గారెలు అనేవి వేస్తున్నాను. ఇప్పుడు చేతికి తడి రాసుకున్న తర్వాత గారెలు అనేవి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించి బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు గారెలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి గారెలు అనేవి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి మంచి కలర్ఫుల్గా బాగున్నాయి కదా. ఇందులోకి మనం విడిగా తినాలి అనుకుంటే కనుక దీనికి అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది. విడిగా ఇలా తినచ్చు. లేదు అనుకుంటే మనం చెప్పింది పెరుగు వడలు కదా. ఇప్పుడు పెరుగు వడలకి ఇప్పుడు స్టవ్ అంటించుకుని 2 గ్లాసెస్ వరకు నీళ్లు పోసుకుని ఒక గిన్నె పెట్టుకున్నాం కదా. ఒక గిన్నెలో 2 గ్లాసెస్ వరకు నీళ్ళు పెట్టుకున్న తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అంటే నీళ్లు బాగా మరగక్కలేదు, గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను వేయించి పెట్టుకున్నటువంటి గారెలు ఇందులో వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టాను. మూత తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక 2 గ్లాసెస్ వరకు అంటే పెరుగు బాగా చిక్కటిది కాకుండా ఇలాగ కొద్దిగా ఒకసారి చిలుకుని ఇలా పెట్టుకోవాలి. దీంట్లో సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు చూడండి వాటర్లో వేసినటువంటి గారెని వాటర్ అంతా అబ్జర్వ్ చేసింది కదా. వాటర్ అనేది 2 చేతులతో ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు గారెలు అనేవి ఈ విధంగా బౌల్లో వేసుకోవాలి. పెరుగు అంతా కూడా గారెకి పట్టే విధంగా చూసుకోవాలి మనం. ఈ విధంగా వేసిన తర్వాత అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి పోపెట్టుకుని పైన వేసుకోవాలి. మనకి 15 నిమిషాల్లో పెరుగు వడ అనేది దహి వడ అని కూడా అంటారు కదా. ఇది మనకి ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఈ